నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రార్థనా స్థలాల చట్టం దీన్ని సరిగ్గా అమలు చేసేలా చూసేందుకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నడుం బిగించాడు. దేశంలో అనేక మసీదులపై హిందూ సంఘాలు పిటిషన్లు వేస్తున్న సందర్భంగా స్వయంగా ఓవైసీనే రంగంలోకి దిగారు. ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ఈ చట్టం సరిగ్గా అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓవైసీ తన పిటిషన్లో హిందూ పక్షం వేసిన పిటిషన్ల ఆధారంగా పలు మసీదుల్లో సర్వేలకు న్యాయస్థానాలు ఆదేశించడాన్ని ఉటంకిస్తూ ప్రార్థనా మందిరాల చట్టాన్ని సరిగ్గా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీన్ని విచారించేందుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ అంశాన్ని పెండింగ్ లో ఉన్న మిగతా పిటిషన్లతో చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏంటి? 2022 జ్ఞానవాపి వివాదం సమయంలో నాటి సిజేఐ డివై చంద్రచూడ్ ఈ చట్టంలో కనుగొన్న లూప్ హోల్ ఏంటి? చట్టంలో ఉన్న లొసుకుల ద్వారా ఇది న్యాయ విచారణకు నిలబడుతుందా? ఇప్పుడు చూద్దాం. దాదాపు 3 వారాల క్రితం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల వివిధ ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలు వివాదాలకు దారితీస్తున్న కారణంగా అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏ కోర్టులోనూ ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించిన పిటిషన్లు తీసుకోరాదని స్పష్టం చేసింది. దీంతో పాటు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర అహ్మద్, శరద్ పవార్, మనోజ్ కుమార్ జూ తదితరులు కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటిపై 4 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఇచ్చే సమాధానంపై ఈ చట్టం మనుగడ ఆధారపడి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎలాంటి తీర్పులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని అన్ని జిల్లా కోర్టులు, హైకోర్టులను ఆదేశించింది. ఈ సందర్భంగా జ్ఞానవాపి మధుర షాహీ ఈద్గా, సంభాల్ మసీద్ అంశాలను ప్రస్తావించింది. అయితే ప్రార్థనా స్థలాల చట్టంపై ఎందుకు వివాదం? ఇప్పుడు చూద్దాం. 1991లో బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఈ చట్టం చేశారు. నాడు దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీంతో పాటు అయోధ్య రామ మందిర రథయాత్ర మొదలైన తర్వాత దేశంలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉద్రిక్తతకు చెక్ పెట్టడానికి నాటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో అదే రూపంలో కొనసాగుతాయి. వాటి స్థితిగతులను మార్చకూడదు. ఇది దేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలన్నిటికీ వర్తిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదైనా, మధురలోని షాహీ ఈద్గా దర్గా అయినా ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. 1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మతపరమైన లేదా అందులోని తెగలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల స్వభావాన్ని కానీ స్వరూపాన్ని కానీ మార్చే హక్కు ఏ వ్యక్తికి లేదు. అదే చట్టంలోని సెక్షన్ 4(1) ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్వరూపంలో ఉన్నాయో అలాగే కొనసాగుతాయి. సెక్షన్ 4(2) ప్రకారం ప్రార్థనా స్థలాల స్వభావాల విషయంలో మార్పులకు సంబంధించిన ఏ వ్యాజ్యాలు చెల్లవు. అంతకు ముందు పెండింగ్ లో ఉన్న కేసులన్నీ రద్దవుతాయి. కొత్తగా పిటిషన్ వేసే వీలు లేదు. కోర్టు, ట్రిబ్యునల్, ప్రభుత్వ అధికారులు ఎవరి ముందు ఏ దావాలు చెల్లవు. సెక్షన్ 5 ప్రకారం అయోధ్య వివాదం ఈ చట్టం పరిధిలోకి రాదు. ఎందుకంటే స్వతంత్రానికి ముందే ఈ వివాదం కోర్టులో ఉంది. మరో మినహాయింపు పురావస్తు శాఖ సర్వే పరిధిలోకి వచ్చే ప్రార్థనా స్థలాల నిర్వహణపై పరిమితులు ఉండవు. అయితే 2022లో నాటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ చట్టంలో ఓ లూప్ హోల్ ని కనుగొన్నారు. జ్ఞానవాపి మసీదు వివాదం అంశాన్ని పరిశీలించేటప్పుడు ప్లేనెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అమల్లో ఉన్నా కూడా సర్వేలు నిర్వహించడానికి ఈ చట్టం అడ్డు రాదని చెప్పారు. చట్టంలో 1947 ఆగస్టు 15 నాటికి కట్టడం ఏ మతానికి చెందిందనే విషయంపై సరైన నిర్వచనం లేదని చెప్పారు. అంటే అది మందిరమా, మసీదా? మందిరాన్ని కూల్చితే మసీద్ అయితే అది హిందువులకు చెందుతుందా, ముస్లింలకు చెందుతుందా అన్న విషయాలపై చట్టంలో సరైన నిర్వచనం లేదు. దీనివల్ల ఆ కట్టడం స్వతంత్రం వచ్చిన రోజు ఏ పొజిషన్లో ఉందన్న విషయంపై సర్వే చేయొచ్చని చంద్రచూడ్ కనుగొన్నారు.
అందులో భాగంగానే జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇక దీంతో పాటు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లో అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో 2020 అక్టోబర్లో బీజేపీ నేత న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ కీలకమైంది. ఆయన ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. మొదటిది, ఇలాంటి చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. పబ్లిక్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయన వాదించారు. నరసింహారావు ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చట్టాన్ని రూపొందించిందో అప్పుడే దేశ రాష్ట్ర న్యాయ వ్యవస్థ క్షీణించడం మొదలైందని పేర్కొన్నారు. 2, తీర్థయాత్రపై చట్టాలు చేసే హక్కు కేంద్రం రాష్ట్రం రెండింటికి ఉందని అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ పరిధిలోకి వచ్చే స్థలాలు, కైలాష్ మానస సరోవర్ లేదా నన్కానా సాహిబ్ వంటి వాటిపై చట్టం చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రాల్లో మతపరమైన స్థలాలపై నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయని వాదించారు. దీంతో పాటు ఈ చట్టం ప్రాథమిక సూత్రమైన న్యాయపరమైన హక్కును కాలరాస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏ అంశంపై అయినా కూడా న్యాయ పోరాటం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ఇక్కడ హిందువులు అన్యాయానికి గురైన కోర్టులను ఆశ్రయించకుండా ఈ చట్టం అడ్డుపడుతుంది. అందుకే ఇది ప్రాథమిక హక్కుకే విఘాతం కలిగిస్తుందన్నారు. ఇక పిటిషన్లో లేని అంశం మరొకటి ఉంది. ఈ చట్టం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న కట్టడాలకు వర్తించదు. ప్రస్తుతం యూపీలోని సంబాల్ జమా మసీద్ 2 ఏఎస్ఐ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఉంది. దీంతో ఈ కట్టడానికి ఈ చట్టం వర్తించదు. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుగుతోంది. ఇప్పటికే కేంద్రాన్ని ఈ అంశంపై వివరణ కోరింది. మరికొద్ది రోజుల్లో తన వాదనను కేంద్రం వినిపించనుంది. ఆ తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. అందులోనూ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉండనుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి తీర్పునిస్తుంది? ఇది హిందువులకు అనుకూలంగా ఉండనుందా లేక ముస్లిం పక్షాలకు అనుగుణంగా మారనుందా? ఈ చట్టాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రార్థనా స్థలాల చట్టం అంటే ఏంటి, దానిలో లూప్ హోల్ని చంద్రచూడ్ ఎలా ఉపయోగించారు, అలాగే ఇప్పుడు ఓవైసీ రంగంలోకి దిగడం ద్వారా ఇలాంటి కట్టడాలు తెలంగాణలో కూడా ఉన్నాయా, వాటి ఉనికి కూడా ప్రమాదం అవుతుందనే ఇలాంటి స్టెప్ వేశాడా, వీటన్నిటికీ సంబంధించి తెలియాలంటే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అనే దాకా మనందరం వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. కింద కామెంట్ సెక్షన్ ఉంది కాబట్టి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కలకు సాకారం అందుతుంది. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ఇక ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.